నమస్తే సార్. నా పేరు జే కృష్ణ అండి. మాది ఏలూరు జిల్లా కామరకోట మండలం కలచెలు గ్రామం అండి. ఓకే సార్. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉంది మీకు? జగన్మోహన్ రెడ్డి పరిపాలన అసలు సామాన్య మానవుడు బ్రతికే స్థితిలో అయితే లేదు. నిత్యావసర వస్తువులు మహా దారుణంగా పెరిగిపోయినాయి. జనానికి పని లేదు. పోలవరం ప్రాజెక్టు కడుతున్నాడో కట్టలేదు. రాజధాని సర్వనాశనం చేసేశాడు. కుర్రాళ్ళకు ఉద్యోగాలు లేవు. చదువుకున్న యువతంతా రోడ్ల మీద నిరుద్యోగ యువతలాగా తిరుగుతున్నారు. 60 రూపాయలు ఉన్న పెట్రోల్ వీళ్ళు 110 రూపాయలు అమ్ముతున్నారు. గ్యాస్ బండ 400, గత ప్రభుత్వంలో గ్యాస్ బండ 400 రూపాయలకు వచ్చేది. ఇవాళ 1000 రూపాయలు, 1150, 1100, 1200 కూడా వెళ్ళింది. కందిపప్పు 60 రూపాయలు ఉండేది. ఇప్పుడు 150 రూపాయలు, 150 రూపాయలు అమ్ముతున్నారు. ఏమీ కొనే పరిస్థితులు అయితే ఏమీ లేదు. పోలవరం కట్టేస్తున్నాను నేను అన్నాడు. ఏమి 71% టీడీపీ గవర్నమెంట్లో కట్టారు. 1% కూడా ఒక ఇట కూడా వెళ్ళింది ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత. నేను రాజధానిలోనే ఉంటాను, రాజధాని కట్టి తీరుతానన్నానండి. రాజధానిని ఏమీ కట్టలేదు. శుభ్రంగా ఉన్నాయన్నీ ధ్వంసం చేసేస్తున్నాడు అక్కడ. రాజధాని విషయంలో మట్టికి అసలు ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదు. రాజధాని రైతులను నాన్న అబాస్పాలు చేశాడు. భూములు తీసుకున్నారు, వాళ్ళకి వేస్తాను అన్నాడు. అసలు ఏమీ చేయలేదు. రాజధాని కట్టడం అంటే 4 రాజధానులు కడతాడంట. ఉన్న రాజధాని ఒకటి ఆడలేకపోతున్నాడు, 4 కడతాడంట ఈయన. ఇప్పుడు కొత్తగా వైవి సుబ్బారెడ్డి గారు హైదరాబాద్ మన రాజధాని కింద ఉంచాలని ఒక కొత్త ప్రణాళిక తీసుకొచ్చాడు. ఇప్పుడు వాళ్ళంతా జగన్కి వీళ్ళంతా చెంచాగాళ్ళండి. ఆడేదో చెప్తుంటాడు రాజు అక్కడికి వెళ్తామని. వీళ్ళ ఆస్తులు అక్కడ ఉన్నాయి కదా. ఇప్పుడేమో అక్కడ ఈయన వచ్చాడు రెడ్డి గారు, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, రేవంత్ రెడ్డి. ఆ మాట అనకపోతే ఇప్పుడు వాళ్ళ ఆస్తులు పోతాయి అక్కడ. రేవంత్ రెడ్డి గారు అక్కడ ఊరుకోడుగా అని మా హైదరాబాద్ అంటే ఆ హైదరాబాద్ అన్నాడు. పిచ్చోళ్ళని ఇంకా ఎరువులు చేసి వీడు మాట్లాడదాం వైవి సుబ్బారెడ్డి చెప్తుంటాడండి. వీళ్ళంతా ఎవరికి తెలిసండి, వీళ్ళు రాజకీయ నాటకాలు ఆడుతుంటారు వీళ్ళు. ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కదా, హైదరాబాద్ ఏమంది అంటారా, ఇంకో వైపు మద్రాసు వెళ్తుంటారు. మళ్ళీ వెనకపోదాం అంటారు 20 సంవత్సరానికి. మళ్ళీ మద్రాసు రాజధాని అంటారు పిచ్చమోహన్ నా కొడుకులంతా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావడానికి ముందు ఆయన ఇచ్చిన హామీల్లో ముఖ్యంగా మద్యపాన నిషేధం చేస్తానన్నాడు. మద్యపాన నిషేధం చేస్తే అసలు అది బతికే లేదు. మద్యం అనేది మానేస్తే జగన్ అడుక్కోవాలి పక్క రాష్ట్రాలకు పోయి. మద్యపాన నిషేధం అనేది అసంభవమైన మాట అండి. జనాన్ని పెచ్చోళ్ళని చేసి మద్యపాన నిషేధం చేస్తాను, ఇసుక ఉచితంగా ఇస్తాను అన్నాడండి. ఎక్కడిచ్చాడండి ఇసుక? 25,000, 30,000 రూపాయలు చేసి ఇసుక అమ్ముతున్నాడు. ఇసుక, మద్యం, రిజిస్ట్రేషన్ల మీద వచ్చే ఆదాయం అయితే ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం నడుస్తుంది. అంటే మీ దగ్గరలో ఉన్న జంగారెడ్డిగూడెంలో కూడా ఈ కల్తీ మద్యాన్ని తాగి దాదాపు ఒక 20 మంది దాకా మధ్యకాలంలో చనిపోయారు. ఈ మద్యాన్ని తాగి ప్రజలు చనిపోతున్న ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేదు కదా. ప్రజలు చనిపోయారా లేకపోతే ఇంకో వ్యవస్థలకు నాశనం అయిపోయినాయి అని మాకు జగన్ రెడ్డి గారికి అనవసరం విషయం అండి. మనకు బాగున్నామా లేదా, ఇంకో 10 సంవత్సరాలు ఈయన పదవిలో ఉంటా అండి. తల్లికి చెల్లికి న్యాయం చేయలేదు. తల్లిని చెల్లినేమో హైదరాబాద్ తోలేశాడు. ఈయన న్యాయం చేయాలంటాడు. ఈయన రాష్ట్ర ప్రజలకు న్యాయం చేస్తాడండి. ఎట్లా చేస్తాడండి ఈయన? దమ్మున్న నాయకుడు చంద్రబాబు నాయుడు. ఆయన ప్రతి సంవత్సరం కూడా ఏట నా ఆస్తుల నుండి శాసనసభలో ఆస్తులు ఎన్ని ఉన్నాయని చెప్తున్నాడు. ఈయన చెప్పమని చూద్దాం. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు గత్యంతరం లేక హైదరాబాద్లో ఉన్న ఇల్లు అమ్ముకుంటామని చెప్పి చంద్రబాబు నాయుడు పెట్టుకున్నాడు. అప్పుడున్న ఆస్తి అంతా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇప్పుడున్న ఆస్తి అంతా. నాకు మాట్లాడితే నాకు మీడియా లేదు, నాకు పేపర్ లేదు, నాకు టీవీ లేదు అంటాడు. టీవీ5 నాకు శత్రువు, ఈనాడు రామోజీరావు నాకు శత్రువు, చంద్రబాబు నాయుడు శత్రువు, ఇప్పుడు కొత్తగా వచ్చాడు పవన్ కళ్యాణ్ శత్రువు అన్నాడు. వీడికి మరి సాక్షి మీడియా ఎవరిదే చెప్పండి? సాక్షి మీడియా ఎవరిదే? సాక్షి పత్రిక ఎవరిదే? ఈ జనాన్ని అండి చెప్పాలి కదా, సమాధానం చెప్పడంటే ఆయన. ఇప్పుడు నాకు ఏమీ లేవంటాడు. నేను నిరుపేదని, నా దళితులు అంటాడు. ఆడవిడ అనంతబాబు చంపేసి డోర్ డెలివరీ చేసాడు శవాన్ని. ఇవ్వాలి ఇంకా ఆ పార్టీలో వెళ్తాడు. సస్పెండ్ చేయాలి. సన్నాసి ఆయమన్నవాడు అయితే వీడు అమ్మకి అడిగి పుట్టిన కొడుకులు అయితే సస్పెండ్ చేయాలి తప్పు చేసినవాడిని. అదే తెలుగుదేశం పార్టీ అనుకోండి, క్రమశిక్షణ అండి. ఎవడు ఇలాంటి పని చేయడానికి అసలు ఎవడండి ఇలా బుద్ధి ఆడు కొడాలి నానిగాడు పౌర సరఫరాల శాఖ మంత్రి. ఎక్కడ సన్నబియ్యం ఇస్తున్నాడు ఆడ మంత్రి పదవి తీసేసాడు. అసలు మంత్రో, అసలు లారీ డ్రైవరో, లారీ కేనరో, అసలు ఆడు గుడివాళ్ళ లారీలు కట్టుకుంటా అంటాడు ఆ సన్నాసి. ఆడు అంటాడు. ఈ బళ్ళోకి వెళ్ళే పిల్ల కూడా ఆడ నా కొడుకుని చూసి మాట్లాడుతున్నాడు. నీ కూడా అన్నాడు. చదువు లేదు ఏంటంటే ఆడు కొడాలి నాని గడలేదా, ఆడంటే నరకనంటే రామీరా అన్నాడు. వీడు మంత్రి రోజా తైతక్క లెక్క అది మనకి చక్కగా. మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అది యూట్యూబ్ చేస్తే డ్యాన్స్ అని చూసుకోవచ్చు మనం. మనం వినాయక చవితికి ఇక్కడ మన పందిరిలో డ్యాన్స్ పెట్టించుకోవచ్చు రోజాకతోటి. అంత మంచి మంత్రులు ఉన్నారండి మన మంత్రులు. అందరూ 420 గళ్ళే. ఇప్పుడు ఈయన 175 అంటున్నారు. ఏది మన జగన్ రెడ్డి గారు 175 అయితే ఉన్న నాకుళ్ళు తీసేటందుకు వాళ్ళతో పోవచ్చు కదా. 175 అంటే అసలు వీళ్ళు ఉన్నదే వీడికి అసలు ముందు మార్చాల్సింది జగన్ మార్చాలి. వీడికి తెలియదుగా, వీడు నియంత కదా, ఇది డిక్టాక్టర్. వీడు ఎవడం లేదంటే వివేకానంద లేపేసినట్టు లేపేస్తారు.
అసలు వీడు చంద్రబాబు నాయుడు చంపాడు అన్నాడు. ఏది నా రాష్ట్ర రక్త చరిత్ర ఆ రోజున, ఏది ముఖ్యమంత్రి అవ్వక ముందు. మరి ఇప్పుడు వీడు అధికారం వీడి చేతిలోనే ఉందిగా. మరి చంద్రబాబు నాయుడు వివేకానంద రెడ్డి చంపేసారిని అరెస్ట్ చేయొచ్చుగా. అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తున్నప్పటికీ ఢిల్లీ వెళ్ళిపోతాడు మోడీ గారి దగ్గరికి. అయ్యా నన్ను ఏం చేయొద్దు, నీ కాళ్ళు పట్టుకుంటాను, ఏదో చేయండి అంటే ఆగిపోతాడు. అక్కడ వ్యవస్థలు మొత్తం నాశనం అయిపోయిందండి. ప్రజెంట్ అయితే నీతికి న్యాయానికి అలా చేయగల ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వమే. ఈ ప్రభుత్వం మనకి ఏమీ అసలు సామాన్య మానవుడు బ్రతికే పద్ధతి లేదు. అడిగితే ఎవడన్నా ఏదైనా అడిగాడు అనుకుంటే వాడి మీద కేసులు. ఇప్పుడు ఇక మీతో మాట్లాడుతున్నాం కదా, మా ఊరి నుండి నాయకులు వచ్చేస్తున్నారు. అమ్మాడు కృష్ణగాడు మాట్లాడేసాడంటే ఆడిని ఏదో చేసేయాలని ఇలాగ ఇదే వ్యవస్థలు ధ్వంసం చేసేసి చేతులు గుప్పిట్లో పెట్టుకున్నారు. అక్కడ మోడీ పరిస్థితి కూడా అంతే. ఈడు వెళ్తాడు అక్కడికి. ఏ రాష్ట్రంలో అయితే ఎన్నికలు జరుగుతున్నాయో ఆ రాష్ట్రం మీదకి ఈడీ దాడులు, సిబిఐ దాడులు చేసి వాళ్ళని నొక్కిపట్టి వేస్తారు. అలాగా ఏముందండి ఇది? కుర్రవాళ్ళు యువతరం రావాలన్నారు. ఎలాంటి రాజకీయాలు ఎలాంటి పరిపాలన ఉంటే యువతరం అసలు ముందుకు రాదు. చదువుకున్న యువకులు రావాలన్నారు. ఇప్పుడు ఇక్కడ గొరుముచ్చు గోపాలయాద ఉన్నాడండి. ఆయన కష్టపడే తత్వం ఉంది, బోళ్ళంత ఆస్తులు ఉన్నాయి ఆయనకి. ఇంట్లో కూర్చొని హ్యాపీగా తినొచ్చు. ఆయన మనతో పాటుగా మన ఏరియా బాగుండాలి, మన ప్రాంతం బాగుండాలి ఆయన చెప్పి ఏదో ప్రజలకు సేవ చేద్దామని వద్దామని ఆయన అనుకుంటున్నాడు. ఆయన వస్తే మా అందరికీ సంతోషమేనండి. చింతలపూడి ఎత్తిపోతల పథకం ఉంది. అసలు చింతలపూడి ఎత్తిపోతల పథకం కాగితాల మీద తప్ప ఫీల్డ్లో అయితే ఎక్కడా లేదు. ఈ గవర్నమెంట్ అసలు ఏం పట్టించుకునే పాపం లేదండి. అదేదో సినిమాలో అన్నట్టుగా సుఖపెట్టి పొడుకోబెట్టాలండి ఈ జనాన్ని. డబ్బులు ఇస్తున్నాడు 10,000 రూపాయలు. మంగళ షాప్కి వెళ్ళి కటింగ్ చేసుకుంటే 200, ఆడికి 10,000 ఫ్రీ. బట్టలు ఇస్త్రీ చేసుకుంటే జతకు 40-50 కూడా టౌన్లో అయితే. వాళ్ళకి 10,000 ఇస్త్రీ బట్టలకి. మిషన్ కుడితే ఈ ప్యాంటు షర్ట్ కుడితే 600-700, వాళ్ళకి 10,000. ఎందుకు ఈ డబ్బులు సోమపతి చేత కాకపోతే? మొక్కోళ్ళు ఉన్నారు, లెగలేని మొక్కోళ్ళు 3,000 అన్నాడు. ఇంకో 500 ఇవ్వండి, తప్పలేదు. 3,000 కూడా పూర్తిగా 5 సంవత్సరాలు ఇవ్వలేని పరిస్థితి కదండి. అదే నేను అప్పుడు అన్నాడు, నేను 250 పెంచుకుంటూ పోతాను, నా దగ్గర డబ్బులు లేవు అని అన్నాడండి. ఆ 5 సంవత్సరాలకు ఏదో 3,000 ఇప్పుడు చేశాడు. 200 ఉన్నారు పెన్షన్ 200 చేశాడు. దాన్ని చెప్పడం ఒకేసారి చంద్రబాబు 200 ఉన్నదాన్ని 2,000 చేశాడు. ఈయన 3,000 చేయడానికి 5 సంవత్సరాలు బాగులాడాడు. డబ్బులు రావాలిగా. మళ్ళీ ఇప్పుడు కరెంట్ బిల్లు పెంచాలిగా. మళ్ళీ ఇప్పుడు రేపు పొద్దున్న వేయాలి. అమ్మఒడి అన్నాడు, అమ్మఒడి పైకి పోయింది. డ్వాక్రా మళ్ళీ 45 సంవత్సరాలకు 17,000 18,000 అన్నాడు, అవి ఇవ్వలేదు. వేస్తానండి మళ్ళీ బట్టన్ నొక్కి ఉడుతూ పట్టనే ఇప్పించినా కూడా మా జగన్ నొక్కేసాడు అన్నాడు. నొక్కుతూ లేడు, బందలేదు. మళ్ళీ ఈడియాలు బట్టన్ నొక్కితే వారం రోజులు ఆగాక దీని మీద దమ్మ వేస్తాడు. పెనాల్టీలు, కరెంట్ బిల్లు పెంచాలి, లేకపోతే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాలి, మందు సీసాలు రేట్లు పెంచుతాడు. అలా పెంచి జనానికి ఈ పిచ్చ డబ్బులు ఎత్తుంటే ఈ పిచ్చ జనం కూడా ఏమంటున్నారు, మాకు అభివృద్ధి అక్కర్లేదు, జనంలో కూడా మార్పు రానం చెప్పి ఎవడు ఏం చేయలేడు. జనంలో మార్పు రావాలి. మాకు ఆ డబ్బులు మాకెందుకు? పోలవరం బడ్జెట్ కట్టండి, మా ఏరియా అంత సస్యామలు అవుతుంది. చంద్రపూడి ఎత్తి పథకం పూర్తి చేసి నీళ్ళు ఇప్పవచ్చండి. సంవత్సరానికి 3 పంటలు పండుతాయండి. అది సుఖం కాదు. కష్టపడే వాళ్ళు ఉంటాయి. పని చేద్దాం. నాకు అన్ని వనరులు ఉండి నేను కష్టపడి వ్యవసాయం చేస్తానండి. లేనప్పుడు నేను ఏం చేస్తానండి? మందు కట్ట అప్పుడు 400-500 డిఏపీ కట్ట వచ్చేది, 1,200 అయింది. 28 2,000 రూపాయలు అయిపోయిందండి. ఏంటండి ఇప్పుడు సంపాదించేది మనం? అన్ని మందు కట్టలు ఇవన్నీ చేసి మనం చేసేదేంటి? అసలు ఎక్కడన్నా ఒక రోడ్డు పోసిన పాపం అంతా? రోడ్డు పోసిన పాపం లేదు. డబ్బులు ఇవి డబ్బులు పోతాకే. పైనుండి ఏదన్నా కంపెనీలు వస్తే, మన ఊరికి ఒక కంపెనీ వస్తే మన ఊళ్ళో కుర్రోళ్ళకి 20 మంది బాగుపడతారండి ఉద్యోగులు వచ్చి. కంపెనీలే రావట్లేదు, ఇంక ఉద్యోగాలు ఎలా వస్తాయండి? ఉన్న కంపెనీలే పారిపోతున్నాయి. వాళ్ళకి ఈ రౌడీ చేసి వాళ్ళని పంపిస్తున్నారు. వాళ్ళని ఉన్న కంపెనీలే పైకి పారిపో. బాబు ఏపీ వైపు మేము చూడడం, బీహార్ అని వెళ్తామంటారు. ఒకప్పుడు బీహార్ ఎక్కడో అట్టడుగు ఉండేది, ఆటవేక పాలన చేసుకుంటాం. అక్కడికైనా పోతాం కానీ ఏపీ రాని అంటారు. అంటే మన రెడ్డి గారి పాలన అంత బ్రహ్మాండంగా ఉందని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలు మీకు ఏర్పాటు చేశారు. రైతు భరోసా కేంద్రాలు మీకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి? రైతు భరోసా కేంద్రాలు అనేది పెట్టాడు కానీ అక్కడ ఏం లేదండి. అదిగోండి ఇక్కడ పురుగుల మంది ప్రైవేట్ కొట్టు అక్కడికే పోతున్నారు జనం అంతా. రైతు భరోసా కేంద్రం పెట్టాడనే కాబట్టి మాత్రమే నామమాత్రంగా పెట్టాడు. ఏదో అంత తప్ప ఎన్ని వేస్ట్ అండి. సచివాలయాలు కట్టాడండి,